ఓకే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే తయారు చేశాను. అదే ఇది చూడొచ్చు, 2 స్పీకర్స్, ఒక బ్లూటూత్ మాడ్యూల్, ఒక బ్యాటరీ, ఛార్జింగ్ పోర్ట్ వాడైతే తయారు చేశాను. దీనిలో ఒక ఫీచర్ ఉంది చూడొచ్చు. ఈ డోర్ అయితే ఇలా ఓపెన్ చేసి లోపల బటన్స్ని అయితే కంట్రోల్ చేయొచ్చు నీట్గా. అండ్ ఇక్కడ ఏమైనా వైర్స్ గట్ట అయితే పెట్టుకోవచ్చు మనము, పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్ గట్ట. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్లో ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ ఇంక ఈ వీడియోని అయితే చూసేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక TP4056 లిథియం బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్ అయితే తీసుకుంటున్నాను. ఇది 1 ఆంపియర్ ఛార్జింగ్ మాడ్యూల్ అనమాట. అండ్ పవర్ కోసం ఒక బ్యాటరీ అయితే తీసుకుంటున్నాను. చూడొచ్చు, ఇది 18650 3.7 వోల్ట్ 1200 mAh లిథియం బ్యాటరీ అనమాట. చాలా క్వాలిటీ అనమాట, ప్రీమియం క్వాలిటీ బ్యాటరీస్ అనమాట ఇవి. అండ్ మన బ్లూటూత్ మాడ్యూల్ విషయానికి వస్తే ఇదే ఆ బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. దీనికి యూఎస్బిని పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్న ఆప్షన్ కూడా ఉంది. చూడొచ్చు, ఇది పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడేమో మెమరీ కార్డు, ఇక్కడ ఆక్స్ వైర్ అనమాట. అండ్ ఇది బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. అండ్ ఇది సెకండ్ హ్యాండ్ మాడ్యూల్ అనమాట. ఏవైతే మన పాత స్పీకర్స్లో ఉంటాయి కదా, అవైతే నేను రిమూవ్ చేశాను. అండ్ దీనికి ఛార్జ్ చేసి ఏదైతే ఛార్జింగ్ పిన్ అయితే ఉంటుందో అదైతే డ్యామేజ్ అయిపోయింది. అందుకని దీని ప్లేస్లో నేను ఇక్కడ TP4056 మన లిథియం బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్ అయితే అటాచ్ చేశాను చూడొచ్చు. అండ్ గాయస్, వీటన్నిటిని ప్రాపర్గా ఒక కేజింగ్లో అయితే ఫిక్స్ చేయాలి కాబట్టి నేను కొన్ని PVC షీట్స్ అయితే తీసుకుంటాను. చూడొచ్చు, నేనైతే కొన్ని PVC షీట్స్ అయితే తీసుకున్నాను. దీని డైమెన్షన్స్ అవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ గాయస్ చూడొచ్చు, ఇక్కడ మనం ఛార్జింగ్ పోర్ట్ నుంచి ఛార్జ్ చేయడానికి చిన్న హోల్ కూడా చేశాను. అండ్ ఇదే మన ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడే నేను 2 స్పీకర్స్ అయితే పెడతాను. అండ్ చూడొచ్చు, ఇవే మన 2 స్పీకర్స్ అనమాట. ఇది ఒక్కొక్కటి 2 వాట్ స్పీకర్స్ అనమాట. చాలా క్వాలిటీ స్పీకర్స్ ఇవి. దీన్ని కూడా పాత బ్లూటూత్ నుంచి రిమూవ్ చేశాను. ఆ 2 స్పీకర్స్ అయితే ఇక్కడ ఎలా వచ్చేలా పెడతాను. అండ్ ఈ హోల్లో అయితే ఈ రబ్బర్ ట్యూబ్ లాంటిది అయితే పెడతాను, ఎందుకంటే మన ఎయిర్ లీకేజ్ రాకుండా ఇదే ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు స్పీకర్స్ని వైర్స్ అయితే స్పీకర్స్ సాల్డరింగ్ చేసుకొని బ్లూటూత్ మాడ్యూల్కి అయితే మొత్తం సాల్డరింగ్ చేసుకొని అయితే ముందు చూపిస్తాను మీకు. అండ్ గాయస్ చూడొచ్చు, ఫైనల్లీ నేనైతే స్పీకర్ని అయితే రెడీ చేస్తాను. చూడొచ్చు ఎంత మంచి బిల్డ్తో అయితే ఉందో, చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే, చూస్తున్నారు కదా. అండ్ మీకు డౌట్ రావచ్చు, స్పీకర్స్ దగ్గర బటన్స్ ఉన్నాయి, అదే బ్లూటూత్ మాడ్యూల్ దగ్గర బటన్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఆన్ చేస్తాం అని అయితే అడగవచ్చు నన్ను. దానికే నేను చిన్న జుగాడ్ అయితే చేశాను. చూడొచ్చు, ఇక్కడ ఎలక్ట్రికల్ స్పోక్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి కదా, వాటి మీద స్లీవ్స్ లాగా ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని ఇలా వచ్చేలాగైతే కట్ చేశాను చూడొచ్చు. అండ్ వీటి మధ్యలోకి ఒక అంబ్రెల్లా స్మోక్ని అయితే లోపలికి ఇన్సర్ట్ చేసాను. ఇప్పుడు చూడొచ్చు, ఓపెన్ కూడా అవుతుంది. సర్క్యూట్ డయాగ్రామ్ అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ చూడొచ్చు, మనమైతే ఇక్కడైతే బటన్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు లోపల నుంచి ఓపెన్ చేసి. అండ్ ఆక్స్ వైర్స్ గట్టా అయితే లోపల దాచుకోవచ్చు. కొద్దిగా సెక్షన్స్లో డివైడ్ చేసి పెట్టాను. చూడొచ్చు, లోపల ప్లేస్ కూడా ఉంది. అండ్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్పీకర్ని అయితే ఆన్ చేసి చూపిస్తాను, కొన్ని మ్యూజిక్స్ అయితే ప్లే చేస్తాను. అండ్ నేను వాడుతున్న మైక్ని అయితే స్పీకర్ దగ్గర అయితే పెడతాను. అండ్ చూడొచ్చు, నేను వాడుతున్న మైక్ అయితే ఇదే అనమాట. అండ్ దీన్ని ఇప్పుడైతే స్పీకర్ దగ్గర పెట్టి స్పీకర్ని అయితే ఆన్ చేస్తాను. చూడొచ్చు మీరు. చూడొచ్చు, స్పీకర్ సౌండ్ అయితే చాలా హై వాల్యూమ్లో అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఒక సాంగ్ని అయితే ప్లే చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడైతే నేను పెన్ డ్రైవ్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడొచ్చు, మన
USB పోర్ట్లోకి అయితే. చూడొచ్చు చాలా నీట్గా అయితే ఫిక్స్ అయింది. మీరైతే హోల్స్ అయితే చాలా నీట్గా చేసుకోవాలి, ఎందుకంటే మన పెన్ డ్రైవ్స్ గట్ట కొద్దిగా అయినా సైజ్ డిఫరెన్స్ వస్తే ఇరిగిపోతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు ఎంత బెస్ట్ క్వాలిటీ సౌండ్ అయితే వస్తుందో, చాలా క్రేజీగా ఉంది కదా స్పీకర్ అయితే. దీని నుంచి హై వాల్యూమ్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫీచర్ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసి కూడా కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను. అండ్ దీని బేస్ క్వాలిటీ ఎంత క్వాలిటీతో వస్తుందో మీకు వినిపిస్తాను. అండ్ గాయస్ చూడొచ్చు, నేనైతే మన బ్లూటూత్ని అయితే ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తాను. బ్లూటూత్ నుంచి చూడొచ్చు మన బ్యాటరీ పర్సెంటేజ్ 80 ఉందని చూపిస్తుంది. అండ్ ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను మీకు. మీలో ఎవరికైనా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉంటే, జనసేన పార్టీ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ కామెంట్స్లో జై జనసేన అని కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, చూసారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ బ్లూటూత్ స్పీకర్ కూడా ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్, జై హింద్.